6,000 కోట్లు రుణం సేకరించిన ప్రభుత్వం. ఈ నెల 25నే 5,000 కోట్ల సేకరణ. అధిక వడ్డీలున్న పాత అప్పులు తీర్చడానికే ప్రాధాన్యం. కొత్తగా మరో 6,000 కోట్ల రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు వేలానికి పెట్టింది. వీటిని వచ్చే నెల 2న వేలం వేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ అయితే వెల్లడించింది. ఈ నెల 25నే 5,000 కోట్ల రుణాలకు బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం సేకరించగా తాజాగా మరో 6,000 కోట్ల సమీకరణకు సిద్ధమైంది. గతంలో అధిక వడ్డీలకు తీసుకున్న పాత అప్పుల కిస్తీలు చెల్లించడం భారంగా మారడంతో వాటిని తీర్చడానికి కొత్తగా తక్కువ వడ్డీలకు రుణాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. వడ్డీలు తగ్గితే నెల నెలా చెల్లించాల్సిన కిస్తీల భారం తగ్గుతుందని భావించే విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. గతంలో అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల్లో 26,000 కోట్లు తిరిగి చెల్లించడానికి కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. కొత్తగా 7 నుంచి 7.5% వడ్డీలకు బాండ్ల విక్రయం ద్వారా రుణాలు సేకరించి పాత బాకీలను కట్టేస్తున్నారు. ఉదాహరణకు ఈ నెల 25న సేకరించిన 5,000 కోట్లలో 1,500 కోట్లను రాబోయే 28 ఏళ్లలో 7.45% వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే ఒప్పందంతో రిజర్వ్ బ్యాంక్ బాండ్లను వేలం వేసింది. రాబోయే 23 ఏళ్లలో ఇదే వడ్డీతో తిరిగి చెల్లించే ఒప్పందంతో రాష్ట్రంలో మరో 1,500 కోట్లు తీసుకుంది. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వడ్డీలు కిస్తీలు చెల్లించడానికి కావచ్చు, దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడు జీతాలు అయితే ఇవ్వాలన్నమాట. వాటికి సంబంధించి కూడా కొంతవరకు అయితే ఉపయోగపడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది. సో జీతాలకు పెన్షన్లకు కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా గతంలో తీసుకున్న అధిక వడ్డీకి తీసుకున్న వాటికి కూడా కొంతవరకు అయితే చెల్లింపు అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ప్రజెంటు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సబ్స్క్రైబ్